స్తుతింప పాడుడి హల్లెలూయా పాడెద హల్లెలూయా పాడెద హల్లెలూయా ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వాని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సువిశేషం యేసు నామకరణం. 8వ దినమందు బాలుడా యేసు అని పేరు పెట్టిరయ్యా బాలుడని మనం పాడతాము. ఉదాహరణకి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనము, నేను తప్ప మిమ్మల్ని రక్షించేవాడు మరొకడు లేడు అని ప్రభు చెప్పేశాడు అక్కడ. మరి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనంలో కూడా అక్కడ ప్రభువు మనకు రక్షణము అని ఆయనకు పేరిడుదురు. ఎస్, ఆ యేసు అని పేరు పెట్టమని మళ్ళీ గబ్రియేల్ దేవదూతను పంపించాడు దేవుడు. ఆ పేరు చెప్పమని గబ్రియేల్ దేవదూత ద్వారా చెప్పించాడు. మరి జోజప్ప గారికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, మరియ తల్లికి లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనంలో యేసు అని పేరు పెట్టమన్నారు. నేడు ఆ రక్షకుడు మన మధ్య పుట్టాడని అక్కడ కూడా వాక్యం రాయబడ్డది. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనము. యేసు అనగా రక్షకుడు. ఈ నామకరణం 8వ రోజు పెట్టబడ్డది. ఇది ఈ నామమందు రక్షణ ఉన్నది. దీని గురించి డీటెయిల్స్గా మనము రేపు ఉదయం కాల పూజలో మనం తెలుసుకుందాం. ఇకపోతే రెండవది ఏంటంటే నూతన సంవత్సరం. నూతన సంవత్సరంలో ఈనాటి మొదటి పట్టణంలో ఏం జరుగుతూ ఉంది? దేవుడు మోషేకి చెప్పాడు, అరోను యొక్క పుత్రులు ఉన్నారు కదా, వాళ్ళు యాజకులు కదా, యాజకులు ఈ నూతన సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రజలందరినీ దీవించమని చెప్పండి అని ఈనాటి మొదటి పట్టణంలో చెప్పాడండి. నూతన సంవత్సరానికి కావాల్సిన దీవెనలు ఇవ్వమని. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22-23 వచనాలు. దేవుడైన యావే మోషేతో అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలకాలని చెప్పాడు. యాహ్వే మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆ పేరు మీద వచ్చిన వాడే యేసుక్రీస్తు. యాహ్వే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి, అందుకే మనం నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనే మౌదునో
తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. కాబట్టి ముఖకాంతి మీపై ప్రకాశింపజేసి యావే మిమ్ము కృపతో చూచి, ఆయన కృప లేకపోతే మనం సజీవుల లెక్కలో ఈరోజు ఉండేవాళ్ళం కాదు. మీకు సమాధానం వసగునుగాకని ప్రజల్ని యావే పేరిట వాళ్ళు దీవించారండి. ఇప్పుడు యేసుక్రీస్తు నామకరణం జరిగింది కాబట్టి 8వ దినమందు రక్షకుని పేరు ఇవ్వబడింది కాబట్టి ఆయన పేరు మీద ఈ నూతన సంవత్సరంలో మీకందరికీ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ఇక మరియమాత మాతృత్వ పండుగను మనం ఈరోజు జరుపుకుంటున్నామండి. మరియమాత, దానికంటే ముందు నూతన సంవత్సరంలో మరియమాత యొక్క ప్రార్థనలు కూడా మనకు కావాలి. ఈ నూతన సంవత్సరం వచ్చిందంటే 2023 వెళ్ళి 2024 వచ్చిందంటే నూతన సంవత్సరము, అది దేవుని కృప అని ఇందాకలు చెప్పుకున్నాం. అవును, నిజంగా దేవుని కృప. ఎందుకంటే ఈ కాలములు సమయములు ఆయన ఆధీనమున ఉన్నవి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనము. ఈ కాలములు తయారు చేసింది ఆయన్నే, కాలములు తయారు చేసింది ఆయన్ని. విశ్వ నిర్మాణం జరిగినప్పుడే కాలము ఏర్పాటు చేయబడింది. మనం ఆదికాండంలో మొట్టమొదటి ప్రథమ వాక్యము ప్రారంభ వచనం ఏమనుంది? ఆది యందు దేవుడు, లేకపోతే మొట్టమొదట దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను. మొట్టమొదట అంటే టయాన్ని సూచిస్తుంది, సమయము. ఈ సమయం లేకపోతే మనకి ఇయర్స్ తెలవదు. ఒకటి విశ్వచక్రము అని మనము యాకోబు రాసిన లేఖలో 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నాం. ఈ విశ్వం మొత్తం ఎలా ఉందంటే దీర్ఘ చతురాస్రాకారంలో ఉందని కొంతమంది చెప్పారు, కొందరు స్తూపాకారంలో ఉందని చెప్పారు, కొంతమంది ఏమో కుంచుకుపోతుందని చెప్పారు, కొంతమంది ఏమో విస్తరించిపోతుందని చెప్పారు. కానీ నిజానికి ఇప్పుడు గూగుల్లో మనం సెర్చ్ చేసినట్లయితే విశ్వం ఒక చక్రంలాగా ఉంది. బైబిల్ ఎప్పుడో చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. విశ్వము ఒక చక్రంలాగా ఉంది. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం 6వ వచనం. విశ్వం చక్రంగా ఉంది. ఈ చక్రము తిప్పబడుతుంది. విశ్వం అనే చక్రము తిప్పబడుతుంది. విశ్వ చక్రంలో ఉన్న గ్రహాలు మరియు పాలపుంతలు, నక్షత్ర మండలాలు ఇవన్నీ తిప్పబడుతున్నాయి, ఇన్క్లూడింగ్ భూమి. విశ్వచక్రం తిప్పబడుతుంది కాబట్టి విశ్వకాలము ఏర్పడుతుంది. భూమి తిప్పబడుతుంది కాబట్టి 1 నిమిషానికి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిప్పబడుతుంది కాబట్టి భూమి యొక్క కాలము ఏర్పడుతుంది. దీన్నే మానవ కాలం అంటారు. విశ్వకాలము వేరు, టోటల్ చేయాలి విశ్వకాలము. ఇది మానవ కాలము. భూమి కాలము, మానవ కాలము రోజుకి 24 గంటలు. సో 365 × 24 గంటలు గడిచిపోయాయండి 2023. ఇప్పుడు నూతన సంవత్సరాలు మనం అడుగు పెట్టాము. ఈ కాలములు సమయములు ఏర్పడుతున్నాయి అంటే దేవుని చలవ, దేవుని కృప. మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. కాబట్టి ఆయన కృపకి మనము నోచుకోవాలి. ఆయన కృపను ఎక్స్టెండ్ చేయమని చెప్పాలి. కృపాకాలం పొడిగించబడింది మనందరికీ. కాబట్టి మనం కృతజ్ఞులమై ఉండాలి. మళ్ళీ ఆశీర్వాదముల కోసం కోరుకోవాలి. మరియమాత ప్రార్థన వేడుదలను కోరుకోవాలి. ఇకపోతే 3వది ఏంటంటే మరియమాత మాతృత్వ పండగ. మాతృత్వం అంటే పిల్లల్ని కని వాళ్ళకి తల్లి ప్రేమను పంచడము, అది మాతృత్వం అన్నమాట. మాతృత్వం స్త్రీ యొక్క జన్మకి అది సార్థకం అవుతుంది. స్త్రీ జన్మకి ఒక అర్థం అనేది ఉందంటే, పెళ్ళైన తర్వాత స్త్రీ జన్మకి అర్థం ఉందంటే మాతృత్వాన్ని పంచితే, పిల్లల్ని కంటేనే. అందుకే మీరు పిల్లల్ని కని వృద్ధి చెందుడు అని దేవాది దేవుడు చెప్పాడు. పిల్లల్ని కని వృద్ధి చెందుడు. పిల్లలు లేని వాళ్ళని గొడ్రాలంటే వాళ్ళు ఎంత బాధగా ఉంటుంది కదా. పిల్లలు లేని వాళ్ళు చాలా. పిల్లలు దేవుడిచ్చే బహుమానం, గర్భఫలం ఆయన యొక్క ఆశీర్వాదం అని 127వ కీర్తనలో రాయబడి ఉంది. కాబట్టి సంతానం లేకపోతే, మాతృత్వాన్ని పంచకపోతే చాలా బాధపడే వాళ్ళు, గొడ్రాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఒక పక్క వాళ్ళు అలా బాధపడుతుంటే మరొక పక్క కొంతమందికి ఎక్కువైపోయి ఒకరిద్దరిని కూడా కనలేకపోతున్నారు. ఒకరిద్దరు కూడా కనొద్దని అనుకుంటున్నారు కొంతమంది. మళ్ళీ ఇప్పుడే వద్దులే, మనం ప్లాన్ చేసుకోలేదు, అయినా తొందరపడ్డాము, పిల్లలు వచ్చేస్తున్నారని నిర్దాక్షిణంగా పిల్లల్ని చంపేస్తున్నారు, అబార్షన్లు చేసి. మాతృత్వాన్ని పంచట్లే. మరియ తల్లి మాతృత్వాన్ని పంచడానికి ఛాలెంజ్గా తీసుకుంది.
మాతృత్వాన్ని పంచడానికి. అంత ఈజీ కాదు. కన్య గర్భం ధరించి కుమారుని కనడం అంటే యూదా సమాజంలో అంత ఈజీ కాదు. తెలిసిందంటే రాళ్లతోని కొట్టి కొట్టి చంపుతారు. రాళ్లతోని ఏమన్నా కానీ ఇది దేవుని చిత్తము అని తల ఒగ్గి నేను ప్రభువు దాసురాలనని చెప్పి తన మాతృత్వాన్ని పంచడానికి సాహసంతో, ధైర్యంతో, ఛాలెంజ్గా తీసుకొని ముందుకొచ్చింది. ప్రైజ్ ద లార్డ్. మాతృత్వాన్ని పంచడానికి ఛాలెంజింగ్ మదర్హుడ్ అన్నమాట ఇది. కానీ ఒక పక్క కొంతమంది పెళ్లి కాకముందే తొందరపడి గర్భం అని తెలిసి పరువు పోతుందని వాళ్ళు ఎవరికి తెలియకుండా గర్భాన్ని తీసేసుకుంటున్నారు. అంటే మాతృత్వాన్ని పంచకుండా మొగ్గలోని పాపల్ని తుంచేస్తున్నారు. మరి ఈ భ్రూణ హత్యలు చాలా కనపడతా ఉన్నాయి. మళ్ళీ కనపడని భ్రూణ హత్యలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ కొంతమంది డాక్టర్లు జస్టిఫై చేస్తున్నారు. ఏమంటున్నారంటే డాక్టర్లు, ఏం కాదులే, 1 నెలనే కదా, ఏం కాదులే, డోంట్ వరీ, తీసేసుకోండి. లేదు 1 నెల తర్వాత 1 నెల దాకా ఏం లైఫ్ కాదు, అది తీసేయొచ్చులే అనుకొని పొరపాటు పడుతున్నారు. చాలా తప్పది. దేవుడు ఊపిరి పోస్తున్నాడండి. గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఆయన ఇస్తుంటే గిఫ్ట్ ఆఫ్ లైఫ్ తీసేస్తావా నువ్వు? ఉగ్రవాదుల కంటే ఘోరమైన వాళ్ళు. హేరోదు మహారాజు చిన్నపిల్లల్ని చంపించాడే, అలాంటి వాళ్ళు కసాయి తల్లిదండ్రులు. హేరోదు రాజు చంపించాడు కదా. మరి ఇంకా పుర నిబంధనలో ఫరో రాజు కూడా అలాగే చంపించాడు. మనం వాళ్ళు క్రూరులు, దుర్మార్గులు, ఉగ్రవాదులు ఏంది ఇట్లా చంపుతారు, నరహంతకులు అని అంటాం. మరి నువ్వు చేసింది ఏంది? నువ్వు కూడా వాళ్ళనే అనుకరిస్తున్నావు. ఈజీగా అయిపోతుంది. ఇవాళ రేపు అది నివేదికలో తేలిన, రిపోర్ట్లో తేలిన విషయం ఏంటంటే యవనస్తులు ఈజీగా తీసేస్తున్నారు, బిడ్డల్ని చంపేసుకుంటున్నారు, తమ సొంత బిడ్డల్ని. మాతృత్వాన్ని పంచాలి, ఛాలెంజ్గా తీసుకొని మాతృత్వాన్ని పంచాలి. వెనకట చాలామందిని పిల్లల్ని కానీ మాతృత్వాన్ని అంతమందికి కూడా వాళ్ళు పంచారు. వాళ్ళ జీవితాలు హర్షణీయము, వాళ్ళని ప్రశంసనీయము. ఒక్కరిద్దరిని కూడా పెంచలేకపోతున్నారు ఇవాళ రేపు. ఆ ఒక్కరిని కూడా తీసేయాలి. మళ్ళీ అన్వాంటెడ్ బేబీస్ అని, లేకపోతే గర్ల్ చైల్డ్ అని, అలా కొంతమంది వద్దు అని అనుకుంటున్నారు. దయచేసి అలా చేయకండి. మాతృత్వాన్ని పంచుతున్న తల్లిదండ్రులందరికీ అభినందనలు నేను తెలియజేస్తున్నానండి. దేవుడు తండ్రి యొక్క కష్టం మనం అర్థం చేసుకోవాలి. పరలోక తండ్రి ఒక శిశువును తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో తెలుసా? మాతృగర్భంలో 9 నెలలు శ్రద్ధ తీసుకొని 139వ కీర్తనలో మనం చూడొచ్చు. 139వ కీర్తనలో ప్రతి అణువును ఆయన తయారు చేస్తాడు. మరి యోబు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం నుండి, పాల నుండి వెన్న ఏర్పడినట్లుగా నీవు నన్ను మాతృగర్భమున రూపొందించితివి. 11వ వచనం, నీవు నాకు వస్త్రము వలె చర్మమును తొడిగితివి, నీవు నన్ను ఎముకలతో నరములతో నన్ను బట్టల వలె నేసితివి. 12వ వచనం, అటు పిమ్మట నాకు ఊపిరిని పోసి ప్రేమతో నన్ను పరామర్శించితి. ఊపిరి పోసింది ఆయననే. ఊపిరి తీస్తావా? ఉసురు తీస్తావా? ప్రాణం తీస్తావా? బిడ్డల్ని అబార్షన్ చేసి చంపుతారా? మాతృత్వాన్ని పంచరా? కాబట్టి అలాంటి కసాయి, అందుకే దేవుడు చెప్పాడు, తల్లి మరిచిన, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము, తల్లి మరిచిన నేను తల్లి ఎలా మరుస్తుంది? ఇలా అబార్షన్ చేసి చంపడం ద్వారా మరుస్తుంది. పిల్లలు వద్దనుకుంటూ మరుస్తుంది. మళ్ళీ పిల్లలు ఒకవేళ కన్నా కానీ చెత్త కుప్పల్లో పడేసి మరుస్తుంది. కాబట్టి మాతృత్వాన్ని పంచాలి. మరే తల్లిని చూసి నేర్చుకోవాలి. మీకంత ఛాలెంజింగ్ లేదు, కానీ మరే తల్లికి అంత ఛాలెంజింగ్ ఉన్నా కానీ మాతృత్వాన్ని పంచడానికి వెనుతీయలేదు ఆ తల్లి. కొంతమంది తల్లులేంది, అమ్మో గర్భమున నా శిశువుని నేను మోస్తే నా అందం పాడైపోద్ది, శరీరంలో ముడతలు వచ్చేస్తాయి. పాలిచ్చే తల్లులు కూడా పాలివ్వకుండా ముడతలు వస్తాయి, పాలిస్తే ముడతలు వస్తాయేమో, గర్భం దాలిస్తే ముడతలు వస్తాయేమో అని అద్దె గర్భాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ చేయొద్దండి. నీకు దేవుడు నీ గర్భమందు
శిశువుని ఇవ్వబోతున్నాడు కాబట్టి తప్పకుండా 9 నెలలు ఎందుకు మోయాలి? పాలిస్తే, లేకపోతే గర్భం దాలిస్తే మడతలు పడతాయని ఇలాంటి ఆలోచనతో ఉన్నారు. లేదు కొంతమంది పిల్లలే కనొద్దని ఉన్నారు. ఇప్పుడు ఎందుకులే, తర్వాత మొత్తం బాగా సంపాదించిన తర్వాత, బాగా ఎంజాయ్ చేసిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత అప్పుడు ముసలిగైనాక గంటవా? కాబట్టి నిజంగా వెనకట చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు మంచిగా వాళ్ళు మాతృత్వాన్ని పంచారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. కొంతమంది కొన్ని రోగాలు వచ్చినా, కొంతమంది తల్లులు కూడా ఒక్కోసారి వాళ్ళ లైఫ్లో కొన్ని కష్టాలు వస్తాయి. ఏంటంటే నువ్వు బతుకుతావా లేకపోతే నీ బిడ్డ బతకాలన్నా? నీ బిడ్డ బతకాలంటే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోవాలంటే నీ బిడ్డ బ్రతుకుతుంది. అంటే నా బిడ్డనే బ్రతకనివ్వు, నేను చాలా చూశాను ఈ దునియాని, నా బిడ్డనే అలాంటి తల్లులు కూడా ఉన్నారు. బిడ్డ కోసము తమ ప్రాణాలు ఇచ్చిన తల్లులు కూడా. మరియమాత విషయానికి వస్తే ఛాలెంజ్గా తీసుకొని తన మాతృత్వాన్ని బాలేసుకు పంచింది. మరి ఆదిలో వాక్కు ఆయనకి శరీరధారికి ఈ లోకానికి తీసుకొచ్చింది తన సమ్మతితోని. ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు, శ్రమల్లో పాల్గొంది. మరి చివరికి తన గర్భాన పుట్టిన బిడ్డను తన కండ్ల ఎదుటే శ్రమలు అనుభవిస్తుంటే దుఃఖంతో చాలా వేదన పడింది. మరి సిలువలో ఆయనను చంపుతున్న సిలువకు కూడా అప్పజెప్పింది. అలా మాతృత్వాన్ని బాలయేసుకు పంచింది, యేసుక్రీస్తుకు పంచింది. మళ్ళీ సిలువ నుంచి యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా, ఇప్పటి వరకు నాకు శారీరకంగా మాతృత్వాన్ని పంచావు, ఇదిగో నీ కుమారుడు అని శ్రీసభను మొత్తము జాన్ ప్లేస్లో మరి అప్పగించేసి శ్రీసభ మొత్తం ఇదిగో నీ కుమారుడు, ఈ సంఘమే నీ కుమారుడు, నీ కుమార్తె. నాకు ఇప్పటి వరకు శారీరకంగా, భౌతికంగా మాతృత్వాన్ని పంచావు, వీళ్ళకి ఆధ్యాత్మికంగా నువ్వు తల్లివై వాళ్ళకి మాతృత్వాన్ని పంచు. ఇప్పుడు ఆధ్యాత్మిక మాతృత్వాన్ని ఆత్మీయ బంధంతో తన మాతృత్వాన్ని తల్లి మరియా మనకు కూడా పంచుతుంది. అందుకే మనం నశించిపోవద్దని ఎక్కడికో లూర్దు నగరంలో కానీ, ఫాతిమా నగరంలో కానీ, గుణదలలో కానీ రకరకాల ప్లేసుల్లో తను దర్శనమిస్తూ ఆత్మలు నశించొద్దని సందేశమిస్తూ అలా మనం తల్లి ప్రేమను మనకు చూపెడుతుంది, ఆధ్యాత్మిక మాతృత్వాన్ని కూడా పంచుతుంది. కాబట్టి ఇన్ని రకాల ఇంతగా తల్లి మనకు మాతృత్వాన్ని పంచుతుంది. కాబట్టి ఆ దివ్య మాతృత్వ పండుగ సందర్భంగా ఆ తల్లి యొక్క మాతృత్వాన్ని మనము చూరగొని మరి ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా ఈ నూతన సంవత్సరములో దేవుని కృపకు నోచుకొని మనము ఈ కృపాకాలంలో ముందుకు సాగుదాం.